నాకు పీసీఓడీ ఉంది, వెయిట్ తగ్గమన్నారు. నేను తక్కువే తింటున్నాను, ఎక్సర్సైజ్ కూడా చేస్తున్నాను. అయినా వెయిట్ మాత్రం తగ్గడం లేదు. ఎందుకని అని చాలామంది అడిగేది వినింటారు కదా. తెలుసుకోవాల్సింది ఏమంటే పీసీఓడీ అనేది ఒక హార్మోనల్ చేంజ్ మాత్రమే కాదు. ఇది ఉన్న చాలామందికి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది, మీ బాడీలో ఇన్సులిన్ని ఎక్కువగా రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఈ ఇన్సులిన్ వల్ల మీ బాడీలో ఉన్న ఫ్యాట్ను ఎనర్జీగా యూస్ చేయడం చాలా కష్టమవుతుంది. అలానే హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల అంటే ఆండ్రోజన్ మేల్ హార్మోన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ చాలామందికి ఆకలి ఎక్కువగా ఉండడం, త్వరగా తినేయడం అండ్ స్వీట్ క్రేవింగ్స్ వంటి సమస్యలు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. దీంతో ఏమవుతుంది, వాళ్ళు ఫుడ్ని లిమిట్గా తినడం చాలా కష్టమవుతుంది. అలానే సఫిషియెంట్ స్లీప్ లేకపోవడం అండ్ స్ట్రెస్ వల్ల మీ బాడీలో కార్టిసోల్ అనే హార్మోన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. దీనివల్ల ఏమవుతుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఇంకా ఎక్కువైపోయి బరువు తగ్గడాన్ని స్టాప్ చేస్తుంది. సో మీరు చేయాల్సిన వర్క్ ఏమి అంటే ఆకలితో ఉండడం కాదు. సో ప్రతి మీల్లో ప్రోటీన్ ఉండేలా చూసుకోండి. అలానే ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్ని తీసుకోండి. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. దానివల్ల బరువు తగ్గడానికి హెల్ప్ అవుతుంది. సో రోజుకి 7 to 9 hours ఆఫ్ స్లీప్ అనేది ఖచ్చితంగా ఉండాలి. స్ట్రెస్ని కూడా మేనేజ్ చేసుకునేలా చూసుకోండి. సో ప్రతి పీసీఓడి పేషెంట్ అనేవాళ్ళు ఒకేలా ఉండరు. కాబట్టి వాళ్ళ అవసరాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇచ్చి అండ్ లైఫ్ స్టైల్లో చేంజెస్ చేయడం వల్ల ఈ పీసీఓడిని చాలా వరకు క్యూర్ చేయవచ్చు. థ్యాంక్ యూ.